ఫ్రాన్స్ రాజకీయాల్లో ఈ మధ్య విడుదలైన ఒక పుస్తకం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ఆయన సతీమణి బ్రిజెట్ మధ్య చిరుబురులాటకు ఓ ఇరాన్ నటి కారణమయ్యారన్న ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇరాన్ మూలాలు ఉన్న నటి గోల్షిఫై ఫరహానీతో మాక్రాన్ జరిపిన చాటింగే ఫ్రాన్స్ ఫస్ట్ లేడీ బ్రిజెట్ కు చిర్రెత్తుకొచ్చేలా చేసిందని, ఇదే అతడిని చెంపపై దెబ్బ కొట్టడానికి కారణమని ఈ మధ్య ప్రచురితమైన బుక్ ద్వారా వెల్లడైంది. ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ కపుల్ అనే పుస్తకం ఈ మధ్య విడుదలైంది. జర్నలిస్ట్ ఫ్లోరియన్ టాడిఫ్ దీన్ని రాశారు. నటి ఫరహానాన్కి ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ మీరు నాకు చాలా అందంగా కనిపిస్తున్నారంటూ చాటింగ్లో చెప్పినట్లుగా రచయిత పుస్తకంలో పేర్కొన్నారు. ఆ సందేశాలను చూడటం వల్లే మాక్రాన్ భార్య బ్రిజెట్ చెంపదెబ్బ కొట్టారని తెలుస్తోంది. ఇరాన్ పాలనపై తీవ్ర విమర్శలు చేసే ఈ నటికి అధ్యక్షుడికి మధ్య కొంతకాలంగా స్నేహపూర్వక సంబంధాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ను ఆయన సతీమణి బ్రిజెట్ ముఖం మీద కొట్టినట్లుగా ఉన్న కొన్ని దృశ్యాలు ఇప్పటివి కావు, ఏడాది ముందు నాటివి. అవి ఇప్పుడు మరోసారి వైరల్ అయ్యాయి. ఈ క్లిప్ పై మాక్రాన్ స్పందించారు కూడా. ఆ సందర్భాన్ని ప్రతి ఒక్కరూ తప్పుగా అర్థం చేసుకున్నారని అప్పట్లోనే ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తమ దాంపత్యంలో ఎలాంటి గొడవలు లేవని, అది తమ మధ్య జరిగిన సరదా సన్నివేశమని అన్నారు. దీని చుట్టూ ఊహాగానాలతో స్టోరీలు అల్లటంపై మండిపడ్డారు. ఇప్పుడు ఈ పుస్తకం వచ్చి వారి మధ్య గొడవను మరోసారి గుర్తు చేసినట్లయింది.